ఎప్పట్లెక్కనే ఈసారి సంక్రాంతి సీజన్ కు వివిధ సినిమాలు థియేటర్ దగ్గర సందడి చేసేటందుకు సిద్ధమవుతున్నాయంట. తెలుగులో చూసుకుంటే డాకు మహారాజు, గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం అనే 3 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించిన పనులన్నీ నిర్వాహకులు చేసే పనిలో ఉన్నారంట. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ ప్రమోషన్ల జోరు ఇట్లా పెంచిర్రంట. ఇక వేగంగా ఎంతవరకు అయితే అంత వాళ్ళ సినిమా మీద సానుకూలమైన అభిప్రాయం నెలకొనేటట్టుగా వీళ్ళు ప్రమోషన్ల జోరు వాళ్ళ వైపు కళ్ళు తిప్పుకునేటట్టుగా జోరు మీదుగా చేస్తున్నారంట. ఇక మరో 3 వారాలల్లా సంక్రాంతి సీజను వస్తున్నప్పటికీ ప్రమోషన్ల వేగం ఇట్లా నిర్వహిస్తున్నారంట. అయితే ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజరు, టీజరు, పాటలు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తొందరలోనే రానున్న వార్తలు ఇట్లా బయట పెట్టబోతున్నారంట. మరో పక్కనేమో నియాల అమెరికాల డల్లాస్లా ప్రీ రిలీజ్ కార్యక్రమము నిర్వహించబోతున్నారంట. ఇక తొలి ఇండియన్ సినిమా రికార్డు లెక్క ఈ చిత్రం నిల్వబోతున్నదని టాక్ అయితే వినబడుతున్నది. ఇక అంతేకాదు, ఇక అదే సమయంలో మన రామ్ చరణ్ 250 కటౌట్ తోటి విజయవాడలా బయట పెట్టబోతున్నారట. ఇక చూసిరుగా జోరుగా చేస్తున్నారు. ఇక మరో పక్క సంక్రాంతి సెంటిమెంట్ లెక్క వస్తున్న డాకు మహారాజు ప్రమోషన్లు ఇట్లా జోరుగా ఊపందుకుంటున్నాయంట. ఇప్పటికే ఇది మాసు యాక్షన్ వినోద చిత్రం లేక రాబోతున్నది గినక అసలే బాలయ్య ఇక సంక్రాంతి ఇక పండగకి ఎవ్వలైనా ఆపుతారా? ఇక అలా ఆనందాలకే అవధులు లేవన్నట్టుగా భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే తొందరలా ప్రమోషన్ల భాగంగా అమెరికాకి ఇలా జట్టంతా పోతున్నారంట. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న సినిమా వాళ్ళు ఇట్లా ఇప్పుడు సందడి చేయబడడానికి పొంగలు ప్రత్యేకంగా థియేటర్లో రాబోతున్నారంట. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వం కాబట్టి ఇక ఆయన చేస్తే కామెడీ మస్తుగా ఉంటుంది. ఇక పండుగకు మంచిగా ఆరాంసే కూర్చొని నవ్వుకొని బయటపడవచ్చు అనే ఇదితోనే 2 పాటలు విడుదల చేసి ఇక ప్రతి ఒక్కరి ఇంట ఆ పాటలు రోజు మోగుతూనే ఉన్నాయంటే నమ్మురి. ఇక కుటుంబ జనాలను మాత్రం మంచిగా ఆకర్షించినాయని చెప్పుకోవాలి ఆ పాటను. మళ్ళా జోరు పెంచేటందుకు ఇంకా ప్రమోషన్లు జోరు మీద ప్రణాళికలు చేసుకుంటూ వస్తున్నాడంట. మొత్తానికి ఏ సినిమాకైనా సరే కానీ ప్రమోషన్లు మాత్రం కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సంక్రాంతి సినిమాలకు ప్రమోషన్లు కలిసి వచ్చే అవకాశం ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా నాడొక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.